பிரசன்னத்தை வாஞ்சிக்கிறோம், வல்லமையால் என்னை நீரைத்து நீராளுகை செய்யும். Praise the Lord, everyone. Good morning. I greet you all in Jesus Christ's name. యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కలుసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. రైట్, లెట్ us start with the word of prayer. Okay, one second. Right. Okay, let us start with the word of prayer. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, అతి త్వరగా ప్రభా మా జీవితాల్లో రాబోతున్న దేవా తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి మీరు వాళ్ళతోనే మాట్లాడి ప్రభా, వాళ్ళ లోపల ఒక అగ్నిని సృష్టించి వాళ్ళ జీవితాల్లో తండ్రి, వాళ్ళ ద్వారా అనేకులకు ఉజ్జీవం, ముందుగా వాళ్ళకు ఉజ్జీవం, దాని తర్వాత ప్రభా తద్వారా అనేకులకి వాళ్ళ జీవితం ద్వారా ఉజ్జీవం తండ్రి. ఈ బిడ్డల వల్ల తండ్రి అనేకులు మరి దేవుని వైపు రావాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. వీళ్ళని అగ్నితో నింపండి తండ్రి. వీళ్ళకి కావాల్సిన కార్యాలన్నీ మీరు జరిగించండి. అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మీరే జరిగించండి తండ్రి. కుటుంబం అన్నిటిని దీవించండి తండ్రి. కుటుంబంలో ఉన్న సమస్యలు తీసివేయండి. ఎక్కడెక్కడైతే సైతానుడు కూర్చున్నాడో తండ్రి, వాళ్ళ ఫైనాన్సెస్ లో, వాళ్ళ జాబ్ లో, వాళ్ళ కెరియర్ లో, వాళ్ళ ఫ్యూచర్ లో, వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఎక్కడైతే సైతానుడు ఉన్నారో యేసు నామములో వాడిని మంటలతో కాల్చి వేస్తా ఉన్నాం తండ్రి. Lord, devil cannot be a barrier, my Father, Lord. Even the iron door shall be opened, my Father. అయ్యా, ఎదుటిగా ఉన్న ప్రభా వీళ్ళకి అడ్డంకుగా ఏదున్నా సరే తండ్రి, వీళ్ళ లోపల పాపం లేదు అని మీరు ఇచ్చిన వాగ్దానం నిజమైంది కాబట్టి ప్రభా, ఈ రోజు నుంచి ప్రభా వాళ్ళ జీవితాల ద్వారాలు తెరవబడాలి అని నేను ప్రవచిస్తా ఉన్నాను తండ్రి. ఎక్కడెక్కడైతే వీళ్ళు ఓడిపోతారు అనుకున్నారో, ఎక్కడెక్కడైతే ఎలా నాకు ఇది సాధ్యం అంటారో, అన్ని నాకు సాధ్యం అన్న సాక్ష్యము వీళ్ళకు దయచేయండి తండ్రి. ఈ బిడ్డలందరినీ అభిషేకించండి. నరాలతో, వేరుతో సహా ప్రభా వీళ్ళు ప్రతి ఒక్క సమస్య నుండి వీళ్ళు బయటికి వచ్చేసి, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి బయటికి వచ్చేసి, ప్రతి ఒక్క సైతానుడి యొక్క కట్ల నుండి ఈ బిడ్డలు బయటికి వచ్చేస్తాంటారు. ఏ ఒక్క మంత్రశక్తులు, ఏ ఒక్క సైతానుడి క్రియలు ఏది కూడా ప్రభా పని చేయడానికి వీల్లేదు తండ్రి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత ప్రభు ఇవన్నీ కూడా పనికిరాదు తండ్రి. కాబట్టి బిడ్డలందరినీ ఒక్కొక్కరుగా ప్రభా ప్రతి ఒక్కరిని ఈ సాబాతు దినమున అభిషేకించండి తండ్రి. అభిషేకించండి తండ్రి. వీళ్ళలో అభిషేకం, ఉజ్జీవం రగులుతూనే ఉండాలి. వీళ్ళ లోపల అగ్ని, ఆ ఫైర్ అనేది వీళ్ళ లోపల ఉండి ప్రభా వీళ్ళ నుండి మళ్ళా ఇంకెన్నడూ బయటికి రాకుండా ప్రభా వాళ్ళని కాచి కాపాడి దీవించండి. ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, ఈరోజు అంశము ప్రిన్స్ ఆఫ్ పీస్. మనం నిన్న చూసుకుంది గాడ్ ఆఫ్ పీస్. టుడే వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రిన్స్ ఆఫ్ పీస్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఐజాయా చాప్టర్ 9 and verse 7. ఐజాయా చాప్టర్ 9 and verse 7. అందులో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ పీస్ దేర్ విల్ బి నో ఎండ్. ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద గవర్నమెంట్, పీస్ దేర్ విల్ బి నో ఎండ్. ఒక గవర్నమెంట్
వస్తుందంట. యెషయా యొక్క ప్రవచన ప్రకారము ఒక గవర్నమెంట్ వస్తుందంట. ఈ గవర్నమెంట్ ప్రకారము సమాధానం అనేది ఆగకుండా సాగుతూనే ఉంటదంట. ఒక నది వలె ఈ సమాధానం ఉంటదంట. సమాధానం కోల్పోతుంది అన్న భయం ఉండదంట. ఇదే మన ప్రవచన. మనము సాధారణంగా ప్రేయర్ చేస్తే కొద్దిసేపు సమాధానంగా ఉంటాం, దాని తర్వాత సమాధానం కోల్పోతాం. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే నీ సమాధానము ఎన్నడూ కూడా ఆగదంట. యునో యువర్ పీస్ విల్ నెవర్ బి ఎండింగ్. యువర్ పీస్ విల్ నెవర్ బి ఎండింగ్. ఓకే, వెన్ ఎవర్ అ చైల్డ్ ఇస్ బోర్న్, మన ఇళ్లలో లేకపోతే మనకి తెలిసిన వాళ్ళ ఇళ్లలో మనం చూసే ఉంటాం, పిల్లలు పుట్టినప్పుడు సాధారణంగా పేరు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాం. సాధారణంగా తండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ ఫాదర్స్ పేరు పెట్టాలని అనుకుంటారు, అవునా, వాళ్ళ యాన్సెస్టర్స్ పేరు పెడదాం అనుకుంటారు. మా మా నాన్న పేరు ఇది కాబట్టి నేను పెడతా. అదే ప్రయత్నం తల్లి కూడా చేస్తుంది తన వైపు నుంచి. మరి ఎవరు మ్యాచ్ విన్ అయితే వాళ్ళే ఆ పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ పేరు పెట్టేసి దానికి ఒక అడిషన్ బైబిల్కి వెళ్ళి ఒక పేరు పడేసేయాలి ఆడ, అవునా, అప్పుడు సెట్ అయిపోతుంది. బైబిల్కి వెళ్ళి ఏదో ఒక పేరు, ఈనాకో నోవానో జానో ఏదో ఒకటి తీసి మనం పెట్టేసి, అవునా, పెట్టేస్తే అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ ద ఫైట్ హ్యాపెన్స్ ఆల్వేస్, వెన్ ఎవర్ వి కీప్ ఎ నేమ్. కానీ మీరు ఎన్ని పేర్లన్నా పెట్టుకొని ఇంట్లో పిలిచేది మాత్రము నిక్ నేమ్తోనే పిలుస్తాం, అవునా కదా. ఇంట్లో ఎంత పెద్ద మినిస్టర్ ఉండని, ప్రైమ్ మినిస్టర్ ఉండని, ఆ మినిస్టర్ని కూడా వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది, మనకైనా మినిస్టర్ వాళ్ళ మమ్మీ చిన్న బుజ్జి అంటది. సీఎం వాళ్ళ మదర్ ఏమంటది, చిన్నోడా అని అంటది. ఆయన చిన్న కొడుకు అయితే, పెద్దోడైతే పెద్ద కొడుకు అంటది. అలా దెర్ ఇస్ అ నిక్ నేమ్. అదే విధంగా యేసుక్రీస్తుకి కూడా 272 పేర్లతోని పిలువబడ్డారు బైబిల్ గ్రంథంలో. అందులో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మాత్రం మనము 6 పేర్లు దాకా చూస్తా ఉన్నాం. ఇన్ Isaiah chapter 9 and verse 6, we see almost 6 names among 272 names. 272 పేర్లలో ఇక్కడ మాత్రం 6 నామం ఉంది. అందులో ముఖ్యమైన నామం ఏమనుందంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రిన్స్ ఆఫ్ పీస్, వండర్ఫుల్ కౌన్సిలర్, మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త అంట. సమాధానం అంటే నేను చెప్పాను కదా, వాట్ ఇస్ పీస్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. పీస్ అంటే ఒకరితో సమాధాన పరచుకోవడం, ఒకరితో ఇది చేసుకోవడం. ఇలా దేవునితో మనం నిన్న ఏం చూసుకున్నాం, దేవునితో సమాధానం పరచుకున్నాం. ఈరోజు గవర్నమెంట్ మనతో సమాధానం ఉంటుందంట. వావ్, టుడే ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ పీస్. ఈరోజు గవర్నమెంట్కి చాలా మంది భయపడతా ఉన్నాం కదా. వి ఆల్ ఆర్ గెటింగ్ స్కేర్డ్, డోంట్ నో వాట్ దిస్ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు డూ బ్రదర్. ద సెంట్రల్ గవర్నమెంట్, చాలా మంది ఏమంటున్నారు, నెక్స్ట్ టైం తెలంగాణ రాదంట, బీజేపీ వచ్చేస్తుందంట. అయ్యో ఎట్లా. హలో, నో మ్యాటర్ హూ కమ్స్, హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. హల్లెలూయా, హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఏం చేశారు, బైబిల్ చదివారు. ఆయన బైబిల్ పట్టుకొని తిరిగిండు, స్టీఫెన్ పాల్ని కలిసిండు, ఈ పాస్టర్లందరినీ కలిసి మా గంట సేపు స్టీఫెన్ పాల్ వీడియోలో చూడండి, 5 నిమిషాలు అయిన దాంట్లో ఈయనకు బోధించినట్టు ఉంటుంది. సీఎం పదవి పోయిన వెంటనే ఏమైపోయింది, ఆయన క్రైస్తవులకు విరుద్ధం అయిపోయింది. హ్యాపీ క్రిస్మస్ అని ఎవరో డిఎస్పీ ఎవరో చెప్పారంట, దానికి విరుద్ధంగా అయిపోయింది. ఎందుకంటే టెంపుల్లో చెప్పారని. ఓకే, యూ వాంటెడ్ టు ప్రొటెక్ట్ యువర్ టెంపుల్. నేను అదే, రాజకీయమో అది వేరు, బట్ వై టు బ్రింగ్ చీప్ పాలిటిక్స్. సో మోక్షం అనేది లోపల నుండి రావాలి. నటిస్తారు, బయటికి చాలా మంది నటిస్తారు. నేను కూడా అనేకులను కలుస్తూ ఉంటాను. వాళ్ళు ఓట్ల కోసం మరి దే విల్ యాక్ట్ ఫర్ ద ఓట్స్. దేర్ ఎంటైర్ గోల్ విల్ బి ఓట్. నిజమైన భయభక్తి అనేది ఉంటుంది. బట్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ టుడే నిజమైన భయభక్తితోటి నీ వద్దకు వచ్చేలా చేస్తుందంట. ఈ సమాధానకర్త నిజంగా నీ వైపు తిరిగేటట్టుగా మరి చేయబోతున్నానంట. హల్లెలూయా.
దిస్ ప్రిన్స్ ఆఫ్ పీస్ విల్ బ్రింగ్ పీస్ విత్ గవర్నమెంట్. ఇప్పుడు నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉండని, స్టేట్ గవర్నమెంట్ ఉండని, మీ ఇంట్లో పరిపాలించేది ఎవరు? నీ భర్తనా, నీ భార్యనా, నీ పిల్లల? నీ ఇంట్లో ఉన్న గవర్నమెంట్ సరే, ఆ గవర్నమెంట్ తోటి సమాధానం నీకు ఉంటుందంట. Whoever is ruling over you, you will have peace. That means what? You will have peace with your boss in your office. You will have peace in every area, whatever it is ruling. You will be connected to the peace. సమాధానంకి మీరు కనెక్టెడ్గా ఉంటారంట. యేసుక్రీస్తు గురించి ఇక్కడ ప్రవచన చేస్తా ఉన్నాడు. మెస్సయ కాలంలో ఇజ్రాయేలీలకి ఒక నిరీక్షణ, ఒక సమాధానం ఉంటది అని కూడా ఇక్కడ రాస్తా ఉంటాడు. Unto us a child is born, unto us a son is given, and government is upon his shoulder. His name will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Of the increase of his government and the peace, there will be no end upon the David's throne. అంటే ఇజ్రాయెల్లో చూడండి సమాధానం ఎప్పటికి ఉంటుందంట. కింద కొంచెం చూస్తే, టు ఆర్డర్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్ జడ్జ్మెంట్ అండ్ జస్టిస్ ఫ్రమ్ ద టైమ్ ఫార్వర్డ్ ఫర్ ఈవెన్ ఫర్ ఎవర్ ద జీల్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ విల్ పర్ఫార్మ్ దిస్. ఇది దేవుని యొక్క ఆశ అంట. ఏంది బ్రదర్ దేవుని యొక్క ఆశ? దేవుడు దేని గురించి ఆశపడుతున్నాడంట? సమాధానము. గవర్నమెంట్, ద రూలర్ విల్ బీ ఇన్ పీస్ విత్ ద క్రిస్టియన్స్, with the followers of Christ. This is the zeal of God and it will happen forever అంట. ఇజ్రాయెల్ కాలంలో అప్పుడు మొదలైంది, ఇప్పటిదాకా కూడా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి ఇప్పటిదాకా కూడా మరి గవర్నమెంట్తో పాటు సమాధానం కలిగి ఉండే ఆ కాలింగ్లో మనం ఉన్నాం దేవుని స్నేహితులారు. నీవు యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు నీ మతంలో వాళ్ళు మరి నీ క్యాస్ట్ వాళ్ళు నిన్ను దూరం పెట్టేసి ఉండొచ్చు. ఒక్కటి చెప్తున్నా, దిస్ క్యాస్ట్ ఎవ్రీథింగ్ వోంట్ ఫర్గెట్. You know, I will give you a tip. You pray for prosperity. There is only 2 caste, upper caste and lower caste. ఇదన్నీ వీళ్ళు ఎందుకు తీసుకొస్తారో తెలుసా? క్రైస్తవుడిని తక్కువ కులం దేవుడు అని ఎప్పుడు అంటారంటే, మన దగ్గర పైసలు లేనప్పుడు వచ్చి మాట్లాడతారు. When you have money, when you have riches, no one will question you. You can tell, my God has blessed me so much. That is the reason Christians must pray for prosperity. Peace in prosperity. Andaranandi na finances lo samadhanam. Yeah. You need to have peace in the finances. Then government will also recognize you. Then government will also respect you. Isaaku nemanta government recognize chestadi cheyada? Chestadi. అయ్యా మీరు మా దేశంని విడిచిపెట్టి వెళ్ళిపోండి, ప్రధానమంత్రి కంటే ధనవంతుడుగా మారుతున్నావు. ఈ అభిషేకం మనకు రావాలనే వద్దా? When you take this, you know, there must be peace in the area where you are ruled. The ruler of darkness might be there. You need to rule over it. Hallelujah. నీవు ఆ చీకటి శక్తులకు వ్యతిరేకంగా మరి నువ్వు పరిపాలించాలంట. Hallelujah. You need to rule. You need to rule. Hallelujah. Yes. చూడండి ఇక్కడ మళ్ళీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు సమాధానం ఉండాలి కదా బ్రదర్. ఎందుకు సమాధానం లేదంటే సింపుల్, వాళ్ళు రికగ్నైజ్ చెయ్యలే. దేవుని యొక్క సమాధానంని వాళ్ళు రికగ్నైజ్ చేయలే. దేవుణ్ణి ఒకవేళ వాళ్ళు రికగ్నైజ్ చేసి ఉంటే ఆ రోజే సమాధానం వాళ్ళు పొందుకునేది వాళ్ళేమో. స్నేహితులారా, మీరు కూడా దేవుణ్ణి రికగ్నైజ్ చేయాలి. ఇంకా విగ్రహాల వెనకాల తిరుగుతా ఉన్నారా? ఇంకా ఒక మనిషి అనే విగ్రహము, ఒక భర్త అనే విగ్రహము, భార్య అనే విగ్రహము, పిల్లలు అనే విగ్రహము, ఇలా విగ్రహాల వెనకాల తిరుగుతా ఉన్నారా? చేతులతో చెక్కబడిన ఆ శిలల వెనకాల తిరుగుతా ఉన్నారా? యేసుక్రీస్తు శిలని ఈరోజు చూస్తున్నావేమో, చూసి మురిసిపోతున్నావేమో. మరియమ్మ గారి శిలని నువ్వు చూసి మురిసిపోతున్నావేమో. ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరి శిలను ఉండని దాని వెనకాల ఉండేది సైతానుడే. You imagine it is Jesus Christ, but it could be Satan. You have photos, wooden graven images. Might be you have statues where the devil is acting, where the devil is working. You need to overcome those things. మీరు అలాంటి వాటిని జయించే వాళ్ళుగా మీరందరూ కూడా ఉండాలి దేవుని స్నేహితులారా. ఎంతమంది ఈరోజు మరి ఈ విగ్రహాలనన్నీ విడిచిపెట్టి ఒక సమాధానం, దేవుడితో సమాధానం కలిగి ఉంటారు? ఎంతమంది ఈరోజు దేవుడు వాగ్దానం ఏమిదో తెలుసా? ద గవర్నమెంట్ విల్ బీ ఇన్ పీస్ విత్ అస్. గుప్తాస్ పీరియడ్ ఎంతమందికి తెలుసు?
గుప్తాస్ పీరియడ్ ని గోల్డెన్ ఏజ్ పీరియడ్ అంటారు. ఎందుకో తెలుసా? ఆ గుప్తాస్ పరిపాలించేటప్పుడు ఎప్పుడు సమాధానం ఉండే అంట, సంతోషం ఉండే అంట, మరి ప్రాస్పర్ అవుతా ఉండే అంట. ఒక్క గొడవ కూడా కాలే, ఒక్క లొల్లి కూడా కాలే. ద సేమ్ పీరియడ్ జీసస్ క్రైస్ట్ వాంట్స్ టు గివ్ టు us. The period where the blessings will be established. The blessings will be established. దానికి ముఖ్యంగా మనం ఏం ప్రార్థన చేయాలో తెలుసా? ఈ మోక్షం గురించిన ప్రార్థన చేయాలి. ఎందుకంటే సైతానుడు పరిపాలిస్తా ఉన్నాడు. సైతానుడి యొక్క కట్ల నుండి, క్రియల నుండి మీరందరూ బయటపడి మీరు జయమును పొందుకున్న వాళ్ళైతే మరి మీ ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో అప్పుడు నీ ద్వారా గవర్నమెంట్తో డైరెక్ట్ సమాధానం ఉంటుందంట. You will have connection with the government, church. You will have connection with the government. You will have connection with the government. Hallelujah. This is what God is ready to do. ఒక్కసారి నువ్వు గవర్నమెంట్ తో కనెక్షన్ లో ఉంటే నిన్ను చులకనగా చూసేవాళ్ళు నేను చులకనగా చూస్తారా? అవమానిస్తారా? ఇన్సల్ట్ చేస్తారా? తక్కువ కులం దేవుడోడా అని అంటారా? When the government recognizes you and comes for peace and prayer. కేటీఆర్ వస్తున్నారంటే కల్వనివ్వరు ఎవరు. గన్మ్యాన్స్ అందరు నూకేస్తారు. ప్రోటోకాల్ అని ఇదని నూకేస్తూ ఉంటారు మనుషులు. అలాంటి కేటీఆర్ వచ్చి నిన్ను కలిసిందంటే, నీతో ప్రార్థన చేయించుకున్నారంటే, నీతో మాట్లాడారంటే, నువ్వు దేవుని యొక్క మరి వాక్యం బోధించినావంటే ఎంత మరి మహిమ దేవుడికి. ఇలాంటి కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ వాగ్దానం అన్యులకు లేదు, నీకుంది. యూ హ్యావ్ దిస్ వర్డ్ చర్చ్ టుడే. యూ హ్యావ్ దిస్ వర్డ్. యూ విల్ బీ ఇన్ పీస్ విత్ ద గవర్నమెంట్. యూ క్యాన్ బ్రింగ్ పీస్ ఇన్ ద గవర్నమెంట్. నీవు గవర్నమెంట్ తోటి సమాధానం తీసుకురాగలవంట. ఈ రోజు ఎంత బలమైన మాటనో తెలుసా ఇది. లోకానుసారమైన వాళ్ళు ఏంది సోది గవర్నమెంట్ అని అంటారు. కానీ దిస్ ఇస్ ద కీ పాయింట్ ఆఫ్ ద సీక్రెట్. దిస్ ద కీ పాయింట్. This is the secret, most key point. Once you take over this key point in your life, once this key point fulfills in your life, every Tom, Dick and Harry who were talking, who were insulting you, who were talking behind you, who were laughing at you, will be in shock. They'll be eager to meet you. They'll be eager to talk to you. Key point you need to use. Hallelujah. Yes. So this key point, ఈ కీ పాయింట్ చాలా తక్కువ మంది వింటున్నారు. ఈ తక్కువ మంది కూడా మరి ఎవరైతే ప్రార్థించి దీన్ని నెరవేర్చుకుంటారో మీ నుండి మహా గొప్ప మహిమ బయటికి రాబోతుందంట. హల్లెలూయా. ఎటువంటి మహిమ? ఆ సమాధానము ఒక్కసారి క్రియేట్ అయ్యి ఫినిష్ అయిపోతుందా సమాధానం? ఇట్లా కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీ తీసుకొని విత్ మినిస్టర్ అని పెట్టేస్తే అయిపోతుందా? కాదు. ఈ సమాధానము కంటిన్యూ అవుతా ఉంటది. ఇట్ విల్ బి నెవర్ ఎండింగ్. యూ కనెక్ట్ టు దిస్ కీ చర్చ్. దిస్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. యు ప్రే దట్ ఐ షుడ్ మీట్ పొలిటీషియన్స్ షుడ్ కమ్ అండ్ మీట్ మీ. నాకు అదే జరుగుతూ ఉంది తెలుసా. ఐ రీసెంట్లీ నేరెడ్ మెట్ 136 డివిజన్ కార్పొరేటర్ ఉపేందర్ రెడ్డి గారిని ఒక ఫంక్షన్ లో కలిసాను నేను, మా ఫ్రెండ్ ఫంక్షన్ లో. సో ఆయన పాస్టర్, ఈయన కూడా పాస్టర్ అని చెప్పగానే టక్మన్ లేచారు. సో I was talking to him and I was able to tell few things to him. I told that we are praying for the government అని నేను చెప్పాను. I told we are praying for the government. He said definitely I will come to your church one day. అని వస్తారో రారో, బట్ ఒక మాట వేసేసాను నేను. ఏమని? ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద గవర్నమెంట్. నేను గవర్నమెంట్ గురించి నేను ప్రార్థిస్తా ఉన్నా. అలా దేవుని స్నేహితులారా చిన్న చిన్నగా ఛాన్స్ మొదలవుతుంది. ఈరోజు కార్పొరేటర్ని కలిసాం, రేపు ఎవరినో కలుస్తాం. నేను సమస్యను తీసుకోవాలి, ఒక ఫంక్షన్లో కలిసాను. ఓకే, సో యు సీ గాడ్ విల్ ఇంక్రీజ్ యూ. గాడ్ విల్ ఇంక్రీజ్ యూ. కార్పొరేటర్ దగ్గర సమస్యతో పోవడం వేరు స్నేహితులారా, ఒక ప్రాబ్లం తీసుకొని పోవడం వేరు. పోలీస్ స్టేషన్కి ఒక ప్రాబ్లం తీసుకొని పోవడం వేరు. పోలీస్ స్టేషన్కి చీఫ్ గెస్ట్గా పోవడం వేరు. ఐ డోంట్ నో ఇఫ్ సంబడీ ఈస్ గెటింగ్ మై పాయింట్ టుడే. ఐ డోంట్ నో. నిన్ను అవమానించే నీ కుటుంబము, నిన్ను ఇన్సల్ట్ చేసే నీ కుటుంబము, ఒక్కసారి నేను గవర్నమెంట్లో ఉన్న ఒక్కళ్ళు నీకు మర్యాద ఇచ్చిన, నీ ప్రార్థనకి విలువ ఇచ్చిన, ప్రతి మోకాళ్ళు
కాబట్టి నీ టార్గెట్ ఇక్కడ పెట్టుకో. నీ చుట్టుపక్కల, నా పక్కింటి ఆంటీ మారాలా, మా మమ్మీ మారాలా, మా డాడీ మారాలా, ప్రార్థన చేయి, అందరికీ ప్రార్థన చేయి. కానీ నువ్వేం ప్రార్థన చేస్తావు తెలుసా? ముఖ్యంగా నా జీవితంలో ఒక పెద్ద కార్యం చేయి తండ్రి. గవర్నమెంట్ నాతోటి సమాధానంలో ఉంటే ప్రభా, అందరు నీ ఏరియా మారదు. ఒక్క కనెక్షన్ గవర్నమెంట్ తోటి ఏరియా మారదా? హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్ చర్చ్? సి, యేసుక్రీస్తు ఒక గవర్నమెంట్ వ్యాపారిని, ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కలిసి, మరి అతను పాపి ట్యాక్స్ కలెక్టర్, ఎక్కువ ట్యాక్స్ తీసుకుంటూ ఉంటాడు. ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీని కలిసినాక ఆయన పాపం చేస్తున్నాడు, దాన్ని ఏమంటారు, బ్రైబ్ తీసుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ ఆయనతో ఒక్క కరెక్షన్ అయిన తర్వాత ఆయన ఒక్కొక్కరికి తీసుకున్న డబ్బులు మాత్రం ఇచ్చిండా, లేకపోతే ఎక్కువ ఇచ్చిండా? 4 గంటలు ఎక్కువ ఇచ్చిండు కదా. 4 గంటలు ఎక్కువ ఎవరెవరికైతే ఇచ్చిండో వీడిలో మార్పు క్రియేట్ చేసింది ఎవరు అని వీళ్ళు రీసెర్చ్ చేసి ఉంటారు. అందులో రిజల్ట్ ఏమని వచ్చి ఉంటది? యేసుక్రీస్తు అని వచ్చి ఉంటది. ఇప్పుడు యేసుక్రీస్తు వీడినే మార్చేసిందంటే నా భర్తను మార్చాడా, నా భార్యను మార్చాడా అని చెప్పి ఎన్ని కుటుంబాలు మారి ఉంటాయి? అతను ఎంతమందిని అయితే మోసం చేసిండో ఎన్ని వేల మంది. అతను ట్యాక్స్ ఎంతమంది కట్టుతారు చెప్పండి? ట్యాక్స్ ఎంతమంది కడతారు? అనేకులు కట్టరా? తక్కువ మంది దొంగలిస్తారు ట్యాక్స్ని దొంగలించడం కూడా పెద్ద పాపం. అవునా? ట్యాక్స్ కట్టకపోవడం కూడా ఇట్స్ అ బిగ్ సింగ్. నౌ ట్యాక్స్ ఒక 70% పీపుల్ కడుతున్నారు అనుకుందాం, 30% పీపుల్ దొంగలిస్తున్నారు ట్యాక్స్. ఈ 70% పీపుల్ వీడే మారిండంటే, వీడిని మార్చే సామర్థ్యం యేసుక్రీస్తుకుంటే మా కుటుంబంలో కూడా మార్పులు తీసుకొస్తాడా అని చెప్పి ఇప్పుడు ఎంతమంది ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటారు? హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్ చర్చ్ టుడే? ద కనెక్షన్ విత్ ద గవర్నమెంట్. ఈరోజు ఎంతమంది ప్రేయర్ చేస్తారా? కనెక్షన్ విత్ ద గవర్నమెంట్ కి. ఎప్పుడైతే నువ్వు గవర్నమెంట్ కి కనెక్ట్ చేస్తావో, చూడండి, మెస్సయాని ఇజ్రాయెల్ గవర్నమెంట్ కనిపెట్టలే ఆ రోజు. ఓకే, అక్కడున్న జెరూసలేం గవర్నమెంట్ సరే, బెత్లెహేమ్ గవర్నమెంట్ సరే, వీళ్ళందరూ గుర్తుపట్ల. పిలాతు కూడా గుర్తుపట్టలే. నేను గుర్తుపట్టుంటే నేను కాపాడుతాను అని అనేవాడు కాదు. ఒక్కసారి గుర్తుపట్టుంటే, గవర్నమెంట్ సమాధానం కలిగి ఉంటే ఇజ్రాయెల్ మాత్రమే బతికే. కానీ ఈరోజు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు అభిషేకం వచ్చి ఈరోజు నీతో నీ గవర్నమెంట్ కనెక్షన్లోకి వచ్చేస్తుందంట. హల్లెలూయా. బ్రదర్, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నా బ్రదర్. ఏమండి, ఒక మాట, మొన్న లాక్డౌన్ పీరియడ్ లో ఒక ఆమె 100 రూపాయలది ఒక 400, 500 పెట్టి 3,000 ఏమో సంపాదిస్తుందంట ఆవిడ. 2-3 థమ్స్అప్ బాటిల్లో, పెప్సీ బాటిల్లో పెట్టి ఆమె మరి అంత తక్కువ శాలరీలో కూడా మరి వాళ్ళందరికీ ఈ జ్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఆమె వీడియో వైరల్ అయ్యి సీఎం, మినిస్టర్ దాకా పోయిందా పోలేదా? తక్కువ ఉద్యోగం చేస్తున్న ఆమె కనెక్షన్ వచ్చిందా లేదా? కనెక్షన్ వచ్చిన తర్వాత ఆమె ఘనత వచ్చిందా లేదా? యువర్ గుడ్ వర్క్స్ విల్ కనెక్ట్ యూ టు గవర్నమెంట్. యువర్ బ్లెస్సింగ్స్ విల్ కనెక్ట్ యూ టు గవర్నమెంట్. దాని తర్వాత ఆవిడకి అమెరికా నుంచి, ఆడ నుంచి ఫోన్లు చేసి గవర్నమెంట్ కనెక్షన్లు వచ్చిన తర్వాత ఏమని చెప్తా, ఆమెకు అమెరికా నుంచి, ఆడ నుంచి ఫోన్లు చేసి ఆమె గూగుల్ పే నంబర్ తీసుకొని కొన్ని లక్షలు సంపాదించేసింది. ఆమె 500 సో చేసింది అంతే. యు విల్ సో, యు విల్ రీప్. డిడ్ ఇట్ నాట్ హ్యాపెన్ విత్ జెంటైల్స్ చర్చ్? ఎందుకో తెలుసా? మీరు జరగదు, కాదు, కూడదు, కుదరదు, నాకేడైతుంది అని అంటారు కాబట్టి దెర్ వోంట్ బి ఎనీ కనెక్షన్. మీరు అందరు చూస్తుంటారు ఆ వీడియో. ఇట్స్ వెరీ సింపుల్ టు గెట్ కనెక్టెడ్ టు గవర్నమెంట్. లోకానుసారమైన సోషల్ మీడియాని బట్టి గవర్నమెంట్ కి కనెక్ట్ అవ్వగలిగితే, అవునా, మరి యేసుక్రీస్తు నీ మీడియాగా ఉన్నప్పుడు నువ్వు ఎంత సులువుగా కనెక్ట్ అవ్వచ్చు గవర్నమెంట్. హీ విల్ క్రియేట్ ద గవర్నమెంట్. Satan will stop these blessings, will rob all these thoughts, but you need to break these barriers and get into connection. Hallelujah. కాబట్టి దేవుని స్నేహితులారా, డిఎల్ మోడీ అని ఒక వ్యక్తి, ఒక దైవజనుడు ఉన్నారు. ఆయన బోధిస్తుంటే, ఆయన ఒక ప్రాంతంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి గట్టిగా ఆయన తిట్టేస్తున్నాడు.
ఏమని తిడుతున్నాడంటే, నువ్వు వచ్చి నీ బోధన వినేదాకా నాలో పాపం ఉందన్న గిల్ట్ రాలే, కానీ నువ్వు వచ్చి బోధించి వెళ్ళిపోయినావు. నేను ప్రతిరోజు గిల్ట్లో చచ్చిపోతున్నా పాపంతో, కాబట్టి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నాకు ఆ గిల్ట్ వద్దు, నేను ఉండలేకపోతున్నా ఆ గిల్ట్తో అంటున్నా. నీవు మాట్లాడితే ఒకడు పాపం నుంచి బయటికి రావాల్సిందే. హల్లెలూయా. When you speak, the people will leave their sin and they will come into righteousness. When you pray, the government will leave the wrong things and will come into righteousness. Hallelujah. Hallelujah. Kabatti దేవుని స్నేహితులారా, the real peace is given by the Prince of Peace. The Prince of Peace will give you peace. నిన్న మనం దేవునితో సమాధానం చూసుకున్నాం. ఈరోజు the government, peace with the government తోటి సమాధానం. ఓకే, సో you misjudge the instinctive blunt heart to be peace. Come nearer to Jesus. He will graciously give you the heart of peace where no one could take away. నీ హృదయంలో దేవుడు ఒక సమాధానం ఇస్తాడు, ఎవ్వరు తీసుకోలేనటువంటి సమాధానం ఇస్తాడు. ఈరోజు దేవుని వాగ్దానము 29వ కీర్తనలు 11వ వచనం, Psalms 29:11. The Lord will be my strength to his people. The Lord will give strength to his people. The Lord will bless his people with peace. దేవుడు తన బిడ్డలకి బలమునిస్తాడంట, సామర్థ్యముని ఇస్తాడంట, సమాధానంని ఇస్తాడంట. ఆ సమాధానం పొందుకును గాక. మీ సామర్థ్యంని, మీ సమాధానంని గవర్నమెంట్ రికగ్నైజ్ చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఉదయం మీరు ధ్యానించాల్సిన అధ్యాయాలు ఆదికాండము 23-24 అధ్యాయాలు, సాయంత్రము మత్తయి సువార్త 7వ అధ్యాయం. In the morning, today's Bible reading, in the morning, Genesis chapter 23 and 24, and in the evening, Matthew chapter 7. God bless you all. Let us pray. ప్రార్థించుకుందాం. మౌనతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, ఈ రోజు ఉదయం ప్రభా మాకు ఒక గొప్ప కీని మాకు ఇచ్చావు తండ్రి. గవర్నమెంట్ తోని మాకు కనెక్షన్ ఏర్పరుస్తావు అని మీరు చెప్పారు తండ్రి. అయ్యా, అది ఉట్టిగా మేము ఈ రోజు మాత్రము నేను గవర్నమెంట్ ని కలుస్తాను ప్రార్థన చేసి కోసుకొని దాని తర్వాత ప్రభా రేపటి నుంచి మర్చిపోతే ఇది జరగదు అని మాకు తెలుసు తండ్రి. మేము అనుదినము ప్రభా ఈ వాగ్దానంని పట్టుకోవాలా, మేము అనుదినం మీతో పాటు సమాధాన పడాలా, మా పాపం నుండి మేము బయటికి రావాలా. అవును ప్రభా, మా ఫైనాన్సెస్ లో మేము సమాధాన పడాలా ప్రభా, మా హెల్త్ లో మేము సమాధాన పడాలా తండ్రి, మా ప్రతి ఒక్క విషయాల్లో ప్రభా మేము సమాధాన పడాలా. ఇప్పుడు మేము గవర్నమెంట్ తో సమాధాన పడాలా తండ్రి. అవును యేసయ్య, మీరు మాత్రమే ఈ కార్యాలు చేయగలరు తండ్రి. అవును ప్రభా, గాలిలో పరిపాలించే ఈ దురాత్మ ప్రభా, మరి ఈ గాలిలో పరిపాలిస్తున్నవాడు మా ఫైనాన్సెస్ లో కూర్చున్నాడు, మా హెల్త్ లో కూర్చున్నాడు, మా వివాహ జీవితంలో కూర్చున్నాడు, మా ఫ్యామిలీలో కూర్చున్నాడు, చేతబడిలో కూర్చున్నాడు తండ్రి. ఇలా రకరకాలుగా శోధిస్తా ఉన్నాడు, పీడిస్తా ఉన్నాడు. కానీ యేసు నామంలో ప్రభా ఒక అగ్గిని నేను పుట్టిస్తున్నాను తండ్రి. ఈ రోజు ఎక్కడెక్కడైతే నాకు సమాధానం లేదో తండ్రి, అక్కడ అన్ని నాకు సమాధానం కలగాలి. నా ఏరియాలో, నా కాలనీలో, నా యొక్క ఇరుగు పొరుగు వాళ్ళతోని ప్రభా, నా యొక్క గవర్నమెంట్ తోటి ప్రభా మాకు సమాధానం కలిగించండి తండ్రి. గొప్ప కార్యం మా జీవితంలో జరిగించండి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ అ పీస్ఫుల్ డే అహెడ్. ఆమెన్. సో ఎవరన్నా మీ కానుకలు ఆన్లైన్ లో, నేను ఇది చెప్పడం మర్చిపోయినా, ఎవరన్నా కానుకలు ఆన్లైన్ లో ఇస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి ఆ నంబర్ ని మరి ఎప్పుడు ఏ సార్ అనేది మెన్షన్ చేయండి. ఓకే, ఇట్స్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి వాంట్స్ టు సో అ సీడ్ త్రూ ఆన్లైన్ రూపంలో బ్రదర్ బ్యాంక్ లో ఉందంటే గూగుల్ పే ద్వారా కూడా మీరు డైరెక్ట్ అకౌంట్ కి వేయొచ్చు. ఓకే, సో ఐ విల్ గివ్ ఓన్లీ అకౌంట్ డీటెయిల్స్ విచ్ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే, సో అకౌంట్ డీటెయిల్స్ మీకు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మెసేజ్ చేస్తాను. ఓకే, యూ క్యాన్ గో అహెడ్ అండ్ సో యువర్ ప్రెషియస్ సీడ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. అండ్ ఎవరన్నా మరి కానుకలు కవర్ లో ఇస్తున్న వాళ్ళు కూడా మీ పేరు, మరి తైత్ మాత్రం మీ పేరు, మరి మీరు ఇస్తున్న ఆఫరింగ్ అమౌంట్ మీరు రాస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఆమేన్.